కాంతార ట్రైలర్ రిలీజ్ అయింది, 4 గంటలు కావస్తా ఉంది. మీరు కూడా చూసే ఉంటుంటారు. చూశాను. ఎట్లా అనిపించింది ఏంటి సార్? అంటే గ్రాండియర్గా ఉంది. ఇంతకుముందు వచ్చినటువంటి పార్ట్ 1 అనాలా, అది యాక్చువల్గా దానికి ప్రీక్వెల్ ఇది. అంటే దానికంటే మనం చూసినటువంటి కాంతారాకి ముందేం జరిగింది అనేది ఈ సినిమాలో చూపిస్తాడు ఆయన. సీక్వెల్ అంటే తర్వాత ఏం జరిగిందో చూపించాలి. ఇక్కడ ఈ రిషబ్ శెట్టి అనే పెద్ద మనిషి, ఈ సినిమా డైరెక్టరు, నటుడు అనే ఆయనే. ఆ సినిమా చాలా ఆర్గానిక్గా వర్కౌట్ అయింది, మంచి హిట్ అయింది. జనాలు ఆ సినిమా కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే అది కొంచెం ఫోక్ ఎలిమెంట్లో నడుస్తుంది కథ. అంటే జానపద తరహా కథలాగా నడుస్తుంది, కాంటెంపరీ హిస్టరీ అయినప్పటికీ కూడా. ఆ సినిమాలో ప్రధానమైన పాయింట్ ఏమిటి? ఒక ఆదివాసీ ప్రపంచాన్ని తన కంట్రోల్లో పెట్టుకోవడం కోసం ఆ ప్రాంతాన్ని అనుభవించినటువంటి, ఆ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ఒక రాజవంశానికి చెందిన వ్యక్తి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నాలని తిప్పికొట్టడానికి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి అండగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిలబడుతుంది. ఇది క్లైమాక్స్. అయితే ఈ సినిమాలో ఏం చెప్పబోతున్నాడు? కాంతారా సినిమాలో ఇదంతా మా రాజ్యమే, ఈ ప్రజాస్వామిక ప్రభుత్వాలు వచ్చేసిన తర్వాత మా రాజ్యాలు పోయి ఎవరెవరో ఏదేదో చేసేస్తున్నారు, ఇదంతా మా సంపద కదా, మా సంపద ఇలా అయిపోయింది అని బాధపడి తిరిగి ఈ సంపదని తన కంట్రోల్లోకి తీసుకోవడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేయటం ఆ సినిమాలో నడుస్తుంది. వారి అంటే అంతకుముందు వారి తండ్రి కాలంలో ప్రపంచం ఎలా ఉండేది, వాళ్ళ తాతల కాలంలో ప్రపంచం ఎలా ఉండేది అనేది ఈ సినిమాలో చెప్తాడు. అందుకని రాచరికంలో నడుస్తుంది సినిమా. అదే ఆదివాసీలు అదే కష్టాలు, అంతకంటే ఎక్కువ కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. ఈ కష్టాల్లో నుంచి ప్రజాస్వామిక ప్రభుత్వంలోకి వచ్చాక కొన్ని కష్టాలు తగ్గినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. దీనికంటే దుర్మార్గమైన వ్యవస్థ, మొన్న కాంతారాలో చూపించినటువంటి వ్యవస్థ కంటే దుర్మార్గమైన వ్యవస్థను మనం ఈ సినిమాలో చూడబోతున్నాం. అది చెప్పాడు, ట్రైలర్లో చెప్పాడు స్పష్టంగా. ఇక్కడ ఒక హీరోయిన్ క్యారెక్టర్ ఉంది. మనకు తోటరాముడు పాతాళ భైరవ నుంచి చూస్తున్నాం. రాజకుమార్తెని ప్రేమిస్తాడు తోటరాముడు, రాజకుమారిని పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడ కూడా ఈ రాచరిక కుటుంబాలకు చెందినటువంటి అమ్మాయికి ఇతనికి ఒక ప్రేమ వ్యవహారం ఉన్నట్టుగా కూడా ఈ ట్రైలర్లో ఎస్టాబ్లిష్ చేశాడు. అలా రకరకాల అంశాలు ముడిపడి ఈ సినిమాలో నడుస్తాయి. ఎందుకు సీక్వెల్కి వెళ్లకుండా ప్రీక్వెల్కి వెళ్ళాడు అంటే, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అడవి ప్రభుత్వం తాలూకా సరుకుగా మారింది ఒక దశలో. మారిన తర్వాత ఇప్పుడు ప్రపంచం ఏం నడుస్తోంది? కార్పొరేట్ల చేతుల్లోకి అడవులు వెళ్ళిపోతున్నాయి. అడవులన్నీ కార్పొరేట్ల చేతుల్లో పెట్టడం కోసం ఆదివాసీల్ని ఖాళీ చేయించేస్తున్నారు అడవుల నుంచి రకరకాల పేర్లతో. దీన్ని మాట్లాడాలి సీక్వెల్కి వెళ్తే. దీన్ని మాట్లాడే రాజకీయ ధైర్యం అతనికి లేదు, ఎవరికి? రిషబ్ శెట్టికి. ఎందుకంటే అతను భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. అందుకని అతను కార్పొరేట్ రాజ్యాంగాన్ని ఏమీ అనలేని పరిస్థితిలో ఉన్నాడు. అందుకని సీక్వెల్ తీయడు, ఇతను ప్రీక్వెల్ తీస్తాడు. ఆ వెసులుబాటు ఉంది కాబట్టి అటు వెళ్ళి రాచరికము, ఆదివాసీలు, కష్టాలు, కన్నీళ్ళు, దీని మీద కథ నడిపేస్తే జనం చూస్తారు. అందుకని సీక్వెల్కి వెళ్ళాడు తప్ప ప్రీక్వెల్కి వెళ్ళడానికి ఆయనకి టెక్నికల్గా సమస్య ఉంది, పొలిటికల్ ఇష్యూ ఉంది అక్కడ. కార్పొరేట్ రాజ్యం నిజానికి మొన్న వచ్చినటువంటి కాంతారాలోనే ఆ లోపం కనిపించింది. ఒక జమీందారు మా తాతల రాజ్యం ఇదంతా ఇప్పుడు వీళ్ళందరూ అనుభవించేస్తున్నారు అని బాధపడతాడు. బాధపడి దాన్ని తిరిగి తన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి అనవసరమైన కుట్రలు చేసి దొరికిపోతాడు. నిజానికి అవేవీ చేయక్కర్లేదు. ఆయన ఒక కార్పొరేట్ కంపెనీతో టైఅప్ అయిపోతే ఈ ప్రభుత్వాలే వెండి పల్లెల్లో పెట్టి ఆ అడవిని ఆయనకు అప్పచెప్పేవి కదా. ప్రస్తుతం నడుస్తోంది అదే కదా. అడవులన్నీ వెండి పల్లెల్లో పెట్టి కార్పొరేట్లకు అప్పచెప్తోంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో. దాని మీద కథ నడిపేసి ఉంటే సరిపోయేది, ఒక పార్ట్తో అయిపోయేది అది. కానీ ఇప్పుడు వాంటెడ్గా రాచరికపు రోజుల్లో ఆదివాసీల స్థితిగతులు, వీళ్ళ పోరాటాలు, ఈ వ్యవహారం, వాళ్ళ మనసుల్లో ఉండేటువంటి ఆవేదనలు, ఇవన్నీ కూడా ఫోక్ స్టైల్లో మనకు చెప్తాడు అతను. అదే రిషబ్ శెట్టికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అతను నృత్య కళాకారుడు కూడా. ఒక యక్షగాన సరళిలో ఉంటుంది అతని సినిమా.
ఆ యక్షగాన సరళిలో ఉండటం వలన జనాలు అట్రాక్ట్ అవుతారు ఆ సినిమాలకి. కాంతారా సినిమాకి మనం అలాగే అట్రాక్ట్ అయ్యాం. ఈ కాంతారా 2లో కూడా ఆ ధోరణి ఉంది. కాబట్టి ఈ సినిమా కూడా ప్రజల మీద, ప్రేక్షకుల మీద మంచి ప్రభావం వేసే సినిమాగా ఉండబోతోందేమో అని అనిపించింది. చూడాలి. అంటే అక్టోబర్ 2వ తారీఖు రిలీజ్ డేట్ పెట్టుకున్నారు వాళ్ళు. ఆ రిలీజ్ రోజు మళ్ళీ మనం ఒకసారి ఆ సినిమా గురించి మాట్లాడుకుందాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.